హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ 5 o'clock నుంచి 10 o'clock వరకు నేను చేసుకునేటువంటి పనులు అనేటివైతే మీకు చూపిస్తున్నాను. అంటే ఈరోజు పనులు అనేటివి కొద్దిగా హడావిడిగా అయితే చేస్తున్నానండి. అంటే ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉందండి. ఈరోజు ఉపవాసం అయితే వదలాలి. అంటే నిన్న తొలి ఏకాదశి ఉంది. తొలి ఏకాదశి అయితే ఉపవాసం అయితే ఉంటాం కదండి. మరుసటి రోజు అయితే ఉపవాసం అయితే వదలాలి. కాబట్టి మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకున్నానండి. మార్నింగ్ 4:30 అలా లేచాను. తర్వాత ఇంట్లో క్లీనింగ్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే నిత్య దీపారాధన ఉంటుంది కాబట్టి దీపం అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో అయితే. తర్వాత మళ్ళీ నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే పూజ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. చూడండి, మార్నింగ్ అయితే వాతావరణం ఎంత బాగుంటుందో. చుట్టుపక్కల అయితే మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే నెమళ్ళ శబ్దాలు అవన్నీ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా వినండి. ఆ తర్వాత అయితే ఇంట్లోకి అయితే వెళ్ళేసి వంట అయితే స్టార్ట్ చేయాలండి. ఇవైతే నిన్న చేసుకున్నటువంటి ఇవన్నీ కడపలకు పూజించడం అవన్నీ. ఇలా అయితే మార్నింగ్ అయితే పూజ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను పప్పు చేస్తున్నానండి. పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. కాబట్టి దీనికోసం అయితే పప్పు తీసుకొని పప్పు కడుక్కున్నాను. కడిగి పెట్టేసుకున్న తర్వాత మనకు దాంట్లో కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. పాలకూర అయితే కట్ చేసి నీళ్ళల్లో వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ కడిగిన పాలకూర అయితే పప్పులో వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. నేను పాలకూర పప్పులో అయితే టమాటా వేయనండి. తర్వాత కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి పప్పు అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు అయితే కొద్దిగా ఎక్కువనే పని ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే కర్రీస్ అయితే చేసి పక్కకు పెట్టేద్దామని ఫస్ట్ అయితే ఒక్కొక్క పని అయితే చేస్తున్నాను. ఒక్కొక్క కూరగా అయితే పెట్టేసుకుంటున్నాను కట్ చేసి. ఫస్ట్ అయితే పాలకూర పప్పు పెట్టేశాను. తర్వాత వంకాయ ఫ్రై చేయాలి కాబట్టి వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. అప్పటి వరకు అయితే టమాటాలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వంకాయలు కట్ చేసుకుంటున్నాను. అంటే దీనిలో పురుగులు ఉంటాయి కదండి, ఒకటి చూసుకుంటూ అయితే కట్ చేస్తున్నాను. ఇది ఫ్రై కాబట్టి కొద్దిగా సన్నగానే కట్ చేసుకుంటున్నాను. లేదు మనము ఫ్రై కాదు, కొద్దిగా లిక్విడ్ లాగా చేస్తున్నామంటే కొద్దిగా లావుగా కట్ చేసుకున్నా ఏం కాదు. ఓన్లీ వంకాయ ఫ్రై మాత్రమే. దీనిలో ఆలుగడ్డ ఏమైతే వేయటం లేదు. అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిగడ్డ అయితే వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకున్నాను. తర్వాత టమాటాలు వేసి దీనిలో ఉప్పు, పసుపు అయితే వేయించేస్తున్నాను. అంటే టమాటా అనేది కొద్దిగా మగ్గాలి. వంకాయలు వేసిన తర్వాత అయితే ఈ టమాటా అనేది మగ్గదు. కాబట్టి ఫస్ట్ అయితే టమాటా వేసి టమాటా అయితే మంచిగా మగ్గనిస్తున్నాను. ఆ తర్వాత కారం, ధనియాల పొడి అయితే వేశాను. ఇవి కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత వంకాయ అయితే వేస్తాను. ఎందుకంటే వంకాయ అయితే తొందరగా మగ్గుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే మసాలాలు, కారం పొడి అవన్నీ అయితే వేశాను. చూడండి, టమాటా, ఉల్లిగడ్డ అయితే చాలా మెత్తగా అయిపోయింది. ఆయిల్ అయితే ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే కరివేపాకు వేశానండి. ఫస్ట్ అయితే వేసేది ఉంది, అప్పుడు వేయలేనట్టున్నాను. కరివేపాకు వేశాను. ఆయిల్లో వేయడం వల్ల కరివేపాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా వేయచ్చు. ఆ తర్వాత వంకాయలు వేశాను. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. దీనిలో అయితే నేను వాటర్ అయితే ఏం వేయనండి, ఓన్లీ ఆయిల్లోనే మగ్గనిస్తాను. కాబట్టి మనం ఒక 5 minutes ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి. ఇలా మెత్తబడేంత వరకు అయితే సిమ్లో పెట్టి చేయాలి ఇది.
చూడండి మెత్తబడిపోయింది. మనం దించే ముందు కొత్తిమీర అయితే వేసుకోవాలి. నేను దించే ముందు అయితే కొత్తిమీర వేసాను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఇలా మగ్గనిచ్చానండి. నేనైతే వాటర్ వేయలేదండి, ఓన్లీ ఆయిల్లోనే మగ్గిపోయింది. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ అయితే దించేసుకున్నాను. తర్వాత పాలకూర పప్పు అయితే అది కూడా అయిపోయింది. అది రుబ్బేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. దీంట్లో ఎల్లిపాయలు వేయడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుందండి పప్పు కంప్లీట్ అయిపోయింది. వంకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఆలుగడ్డ కర్రీ కూడా చేసేసాను. ఇంకా అదైతే చూపించలేదండి, అంటే ఒకటి స్టవ్ పైన పెడుతూనే ఉతలైతే ఇంకోటి కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఆలుగడ్డ అయితే చూపించలేదు. అది కుక్కర్లో పెట్టేశాను కర్రీ అయితే, ఆలుగడ్డ కర్రీ. ఆ తర్వాత అయితే ప్రసాదానికి అయితే సేమియాలు చేసేసాను. సేమియాలు అవతల పెట్టేస్తూనే యువతలైతే పూరి చేస్తున్నాను. ఈరోజు కొద్దిగా ఎక్కువనే వంటలు ఉన్నాయి కాబట్టి ఒకటి అయితే చేసేసుకునేసరికి టైం అయితే 10 అయితే అయ్యిందండి. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు 10 అయింది. వంటలు అయితే 9:30 వరకు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత దేవునికి నైవేద్యం పెట్టేసి మేము తినే వరకు అయితే 10 అయింది. సేమియా అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ అయితే పాలు పోసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చేసి అదైతే బంద్ చేసుకుంటాను. ఇటైతే పూరీలు అవుతున్నాయి. అన్నం కూడా చేసేసాను. అన్నం అయ్యింది. ఆలుగడ్డ కర్రీ కూడా చెప్పాను కదండి, ఆలుగడ్డ కర్రీ చేసేసానండి. కుక్కర్లో పెట్టేశాను. ఆలుగడ్డ అనేది పూరీలోకి పచ్చిమిరపకాయల పప్పు అన్నమాట. ఇది పాలకూర పప్పు, పచ్చిమిరపకాయలు వేసి చేశాను. ఆ తర్వాత వంకాయ ఫ్రై, సేమియాలు, స్వీట్ అయితే సేమియాలు చేస్తున్నాను. పూరీలు అయితే అయిపోయాయండి. అంటే మొత్తం అయితే చేయలేదు, పిల్లలు తినేటప్పుడు పిల్లలకు వేసి చేసి ఇద్దామని కొద్దిగా అయితే ఇప్పుడు నైవేద్యం పెట్టాలి కాబట్టి అప్పటి దేవుని పొట్టిగా అయితే కొద్దిగా కొన్ని అయితే చేసేసాను. అయితే వేస్తున్నాను. అవైతే చిన్న చిన్న బజ్జీలు అంటారండి, పకోడీలు అంటారు కదా, అవైతే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఆలు బజ్జీ కూడా వేయాలి. ఇంకా తర్వాత అయితే కంప్లీట్ అయిపోతుంది. సేమియా అయితే అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. పూరీలు కూడా కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అంటే కొన్ని చేసేసాను, తర్వాత మళ్ళీ వాళ్ళు తినే ముందు వాళ్ళకి మళ్ళీ చేసిద్దామని. ఇప్పుడైతే ఫస్ట్ టైం అయిపోకముందు అయితే దేవునికి అయితే నైవేద్యం పెట్టేసేయాలి కాబట్టి ఇవైతే తొందరగా అయితే చేసేస్తున్నాను. ఇవి వేగేసరికి కొద్దిగా టైం పడుతుందండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే వేయిస్తున్నాను బజ్జీలు. ఇవైతే అయిపోయాయి బజ్జీలు కూడా. అంటే నేను చేస్తున్నాను, వెనకాల నుంచి మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. అంటే అప్పుడైతే హడావిడి అయింది. ఇంకా నేను పక్కకు తీసి పెట్టేశాను, ఇంకా ఉండని లేని. మా బాబు వచ్చి నేను తీస్తాను లేను అని చెప్పేసి తీస్తున్నాడు. ఇక్కడైతే ఆలు బజ్జీ అయితే వేస్తున్నాను. ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది ఆలు బజ్జీలు. అవైతే పకోడీలు అయితే తొందరగానే అయిపోతాయి. ఇవి వేగడానికైతే కొద్ది టైం పడుతుంది. అంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించాలి కదండి. మరి చిన్న పెట్టేస్తే కూడా నూనె అయితే చల్ల అయిపోతుంది. మరి పెద్దగా పెట్టేస్తే లోపలైతే ఏమీ ఉడకదు, పైన మాత్రం కలర్ అయితే చేంజ్ అవుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఇవైతే వేయించుకోవాలి.
ఇలా అయితే ఆలు బజ్జీలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత అయితే దేవునికి అయితే నైవేద్యం పెట్టేశాను. ఈ ఆలు బజ్జీల్లో అయితే ఆయిల్ అయితే చాలా ఉంటుందండి. మనం ఎంత పెద్దగా పెట్టి చేసేసినా కూడా ఆయిల్ చాలా ఉంటుంది. కొద్దిసేపు అయితే తీసిలా పట్టుకోవాలి. ఆ తర్వాత అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. దేవునికి మళ్ళీ పూజ చేసేసాను, నైవేద్యం పెట్టేశాను, హారతి ఇచ్చేసాను. 2 అయితే పెట్టేశానండి. నిన్నైతే నేను మా బాబు ఇద్దరం ఉన్నాం ఉపవాసము. మా బాబు అయితే తీసుకొని తినమనేసాను. నేనైతే ఇంకా ఇప్పటికైతే వాళ్ళకి పూరీలో చేసేస్తున్నాను కాబట్టి ఇది తర్వాత ఐడియా వచ్చి వీడియో అయితే తీశాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.